వేడి వేడి పనసకాయ బిర్యానీ విత్ చికెన్ కర్రీ అండ్ అరిటాకులో వేసుకొని తింటే ఉంటుంది చూడండి. పనసకాయ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. పనసకాయ బిర్యానీ చాలా బాగుందండి. నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేయడం. ఈ సండే అయితే నేను మార్నింగ్గానే లేచి ఇంకా దీపం పెట్టి దేవుడికి నమస్కారం చేసుకున్నాను. ఇంకా సండేనే ప్రశాంతంగా దేవుడికి మొక్కుకోగలం కదా. రిమైనింగ్ డేస్ అంతా పరుగులతో స్టార్ట్ అవుతాయి. హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా. మా ఇంటి దగ్గర అయితే మా ఫ్లాట్ కింద ఒక చెట్టు ఉంటుంది, పనసకాయ చెట్టు. దానికి చాలా పనసకాయలు కాసాయి. ఇంకా దాన్ని చూసాకే మాకు అనిపించింది పనసకాయ బిర్యానీ చేసుకున్నాను ఈ వీకెండ్ అని చెప్పి. ఇంకా మా వల్ల అయితే కాలేదు పైకి ఎక్కడం. సో మా బ్రదర్ని అయితే పిలిచాము పనసకాయలు కోయడానికి. ఇంకా 2 పనసకాయలు అయితే తీసాం. నేనైతే చాలా హ్యాపీ, ఎందుకంటే చెట్టు నుంచి తీసుకొచ్చి నాకైతే ముందు తెలిసింది ఏంటంటే పనసకాయలు అయితే ఫ్రూట్ మాత్రమే తినాలి అని. సో ఇప్పుడు కొత్తగా బిర్యానీస్ అన్నీ చేసుకోవచ్చు, చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అని తెలిసింది. సో పనసకాయ కోయడానికి అయితే నానా కష్టాలు పడ్డాం. సో ఫైనల్గా ఇంకా పనసకాయలు అయితే కోసేసాం. ఇంకా అన్ని ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పనసకాయ బిర్యానీకి ఫస్ట్ ముక్కలన్నీ ఒక కుక్కర్లో వేసి బాయిల్ చేసుకోవాలి, ఒక 2 విజిల్స్ మాత్రమే. ఇంకా పనసకాయ బిర్యానీ కోసం ఇంకా స్పైసెస్ అన్నీ తీసాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ స్పైసెస్ అన్నీ తీసి ఒక పక్కన ప్లేట్లో పెట్టుకున్నాను. నేనైతే ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా స్పైసెస్ అన్నీ ఫస్ట్ వేసుకున్నాం. స్పైసెస్ అన్నీ కొంచెం ఫ్రై అయ్యాక ఒక 1 మినిట్ ఫ్రై అయ్యాక ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇంకా అవి కొంచెం ఫ్రై అయ్యాక టొమాటోలు వేసుకున్నాము. పనసకాయ బిర్యానీకి కాంబినేషన్ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో చికెన్ కర్రీ అయితే చూడగానే నోరూరిపోతుంది కదా. ఇంకా ఒక పక్క మనం కుక్కర్లో పెట్టుకున్నాం కదా, 2 విజిల్స్ వచ్చేసినాయి. ఇవి తీసి చూసా ఇంకా బాగా బాయిల్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకొంచెం ఫ్రై చేయాలి. ఇప్పుడు బాగా బాయిల్ అయిన పనసకాయ ముక్కల్లో అవన్నీ వాటర్ సపరేట్ చేసి ఇందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం, ఇంకా ధనియా జీరా పౌడర్, గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసి ఇంకా బాగా కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం పెరుగు, కొంచెం పాలేస్తారు ఇందులో పనసకాయ బిర్యానీలో. సో కొంచెం పాలేసి బాగా మిక్స్ చేయాలి, కొంచెం స్మూత్గా చేయాలి. ఇంకా ఎక్కువగా చేస్తే అది ఆల్రెడీ బాయిల్ చేసింది కదా, ఇచ్చిపోతాయి, సెపరేట్ అయిపోతాయి ముక్కలు. సో ఈ ముక్కలను తీసుకెళ్ళి ఇప్పుడు మనం ఆనియన్స్ అవన్నీ ఫ్రై చేసాం కదా, అందులో ఈ పనసకాయ ముక్కలు వేసేయాలి. ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అవుతాయి కదా ముక్కలు. సో ఇంకొంచెం ఫ్రై అయ్యాక రైస్ అయితే కొంచెం నానబెట్టుకున్న రైస్ వేసుకున్నాం. మేమైతే ఇంటి దగ్గర పండించిన రైస్ వేసాము. బాస్మతి రైస్ అయితే ఇంకా చాలా బాగా వస్తుంది. సో పండించిన రైస్ కాస్త కొంచెం ముద్దగా ఉంటాయి, కొంచెం సేపు అయ్యాక బాగుంటుంది. కానీ పండించిన రైస్ కొంచెం హెల్దీ అని మేము ఇవి వాడుతున్నాము. ఇంకా కొంచెం సేపు అయ్యాక రైస్ ఇలా ఉడికిని ఇంకొంచెం సేపు ఉడికితే సరిపోతుంది. ఇంకొంచెం సేపు మూత పెట్టి ఇంకా పక్కనైతే చికెన్ ఫ్రై చేస్తున్నాం, లివర్ ఫ్రై కూడా అయిపోతుంది. ఇప్పుడు కావాలంటే మీకు టేస్ట్లన్నీ చూసుకొని ఇంకా సాల్ట్, కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా అయితే అయిపోయింది. ఇంకొంచెం సేపు మూత పెట్టి దించేసాం. ఇంకా లివర్ ఫ్రై కూడా అయిపోయింది. లాస్ట్లో కొంచెం నెయ్యి, కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసి ఇంకా పైన ఒక 1 మినిట్ మూత పెట్టాము. ఇంకా అరిటాకులు తెచ్చుకున్నాం. ఇంకా అరిటాకుల్లో పనసకాయ బిర్యానీ వేసుకొని ఇంకా చికెన్ కర్రీ వేసుకొని తింటే ఉంటుంది చూడండి. ఆహా, చాలా బాగుంది. మీరైతే డెఫినెట్గా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు కూడా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా కొంచెం టేస్ట్ చేసేయండి. మరి మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా నాకు కామెంట్లో చెప్పండి. బాయ్ బాయ్.